బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మేత తుఫానుగా మారడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా దాదాపు 100 రైలు సర్వీసులను రద్దు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగాల్సినవి ఆగిపోయాయి. 43 రైళ్లు తుఫాను ప్రభావం వల్ల ఈస్టల్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని మరో 54 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28, 29 తేదీలో రద్దు చేసిన ఈ రైళ్ల జాబితా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్వే స్టేషన్కు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దయిన రైలు జాబితాలో నేడు విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరవలసిన గోదావరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లవలసిన రైలు, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు రైళ్లు ఉన్నాయి. అయితే తుఫాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకోకుండా రైల్వే శాఖ ముందుగా పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. మంగళవారం, బుధవారంలో బయలుదేరే ప్యాసింజర్లు, ఎక్స్ప్రెస్లు రైళ్లను రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లి, మల్కాపురం, మచిలీపట్నం, నరసాపురం, ఒంగోలు, విశాఖపట్నం, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైలు వివరాలను ప్రయాణికులు మొబైల్కు సందేశాలు పంపించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో ప్రయాణికులకు టికెట్లు డబ్బులను రీఫండ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.